నమస్తే అండి. నేను ఎవ్రీడే మీకు మొక్కల గురించి చూపించాను కదా, మీకు కూడా బోర్ కొట్టి ఉంటుంది. ఈరోజు నేను ఫ్రూట్ మార్కెట్కి వచ్చాను. ఇక్కడ ఓన్లీ ఫ్రూట్సే సేల్ చేస్తారు హోల్సేల్గా. మన ఇంటి దగ్గరికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన ఇంటి దగ్గర చాలా రేట్ ఉంటుంది, ఇక్కడ హోల్సేల్గా దొరుకుతాయి కాబట్టి చాలా తక్కువ రేట్లు ఉంటాయి. అయితే ఇక్కడ మనము ఏది తీసుకున్నా 10 కిలోస్ తీసుకోవాలండి, అంతకంటే తక్కువ ఇయ్యరు. మనకి 10 కిలోస్ తీసుకున్న నష్టం ఏమి ఉండదండి, 1 మంత్ వరకు సరిపోతాయి మనకి. మా 5.70 రేట్ పెరిగిందా? పుల్లగా సార్ అది ఇగో అది ఇది చేసింది ఉండేది పుల్ల ఒక కాయగాని రాదు. కాడ గ్రీన్గా ఉండాలి, గ్రీన్గా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు. గిరినే కదా ఇది జీన్స్ అన్న చూపిస్తా వేరే జీన్స్ రండి సార్ ఇక్కడ ఇది 6.50 ఇది చూడండి చూపిస్తాను. అదైతే ఇది 6.50 ఓపెన్ చేయకుండా ఫ్రెష్ జీన్స్ చూపిస్తాను సార్. అట్లా ఏమున్నది, మన సరుకు గ్యారెంటీ ఉంటుంది. పైది పెట్టుడు కాదన్న, ఆల్రెడీ మేము ఒకసారి తీసుకున్నప్పుడు ఇది నంబర్ ఇస్తా, ఖరాబ్ వస్తే నంబర్ ఎన్ని కిలోస్ ఉంటాయండి? 10 కిలోస్. 10 కిలోస్ బాగున్నాయి తీసుకో. ఒకసారి జోక్తావా? జోకి ఏముంది ఇక్కడ ఉంటుందా? తక్కువ ఉంటే అంతే ఉంటుంది. తీసుకోపోతారు అన్న ఇది ఆర్డర్ చేసి సైడ్ ఊర్లాగా ఏదైనా ఎన్ని కిలోలు ఉన్నాయి? 20 కిలోస్. ఎంత? కిలో 90 రూపాయలు. విజయవాడలో పండుగ అవునా? ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతారండి ఇక్కడంతా. ఇక్కడంతా జాక్ ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇదెంత అంట? 400. ఇది ఇదెంత? 3.50. వీటిలో మనకు ఇది ఇవి 200. ఇది 250 అంట. ఇది 100 అంట ఆల్బొక్కర్కాయ. ఇవి మీవా? ఇవన్నీ కిలోలు ఉంటాయి? దీంట్లో కూడా వస్తాయి. ఆపిల్స్ అయిపోయినాయి కదా, చిన్న ట్రేలు అయిపోయినాయి. ఇది ఆల్బొక్కర్కాయలు అంట. 1100. 1100 అండి. మొత్తానికి ఫ్రూట్ మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసామండి. ఏమేమి తెచ్చానో చూడండి. ఇవి గ్రేప్స్ అండి, 10 kgs ఉన్నాయి. ఇవి 650 పడింది 10 kgs. ఇది 200 పడింది జాక్ ఫ్రూట్. ఇవి డ్రాగన్ ఫ్రూట్స్, ఇవి 10 kgs అన్నమాట. ఇది ఈచ్ కేజీ
85 రూపీస్ పడింది. మొత్తం 10 kgs 850 రూపీస్. ఇవి బత్తాకాయలేమో కేజీ 50 రూపీస్ అండి. ఇవి 10 kgs. ఇది 500 పడింది. ఇదేమో 3.5 కిలో ఉన్నాయి. ఇవి ఆల్బొకర్కాయలు. ఇది 350 పడింది. ఇది మొత్తం మీద ఇవన్నీ కలిపి 2550 రూపీస్ పడినాయండి. అయితే మాకు ఇవి ఒక నెల మొత్తం వస్తాయి. ఎవ్రీ మంత్ మేము ఇలానే ఫ్రూట్స్ తెచ్చుకుంటామండి. మేము ఒక్కసారి అక్కడ ఆ మార్కెట్లో కొనిన తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర ఇంతంత రేట్ పెట్టి కొనలేకపోతున్నాము. సో ఎవ్రీ మంత్ మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. ఇంకోటి స్కూల్లో కూడా పిల్లల్ని జంక్ ఫుడ్ అలో చేయట్లేదండి అస్సలు. వీళ్ళు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు తిననీయట్లేదంట, బాక్స్ క్లోజ్ చేసేస్తున్నారంట. అందుకని అప్పటి నుంచి మేము ఇలానే ఎవ్రీ మంత్ ఒకేసారి ఫ్రూట్స్ తెచ్చుకుంటాము. మాకు ఇవి నెల మొత్తం వస్తాయండి. అంతేనండి. ఈ జాక్ ఫ్రూట్ అంట 3 డేసే ఉంటుందంట. మనం కట్ చేసిన తర్వాత 3 డేస్లో తినకపోతే పాడైపోతుందని చెప్పారు. గ్రేప్స్ అయితే మీరు ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ పైనే అసలు ఏమి కావండి. నేను చాలాసార్లు నిల్వ చేశాను, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అసలు ఏమి కావు, 1 మంత్ పైనే ఉంటాయి. ఇందులో మనకి ఇవి కొంచెం డౌట్ నాకు. ఇంకా ఇవన్నీ నిల్వ ఉండేవే. ఈ ఆల్బొకరకాయలు కూడా అన్నీ నిల్వ ఉండేవే. అంతేనండి ఈరోజు